जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, जय जगन, जय जगन, जय जगन। ఈనాటి కార్యక్రమానికి ఊహించిన తరంగంలో లేచి వచ్చినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు సిటీ నియోజకవర్గంలో వేలాది మందిగా ఈ రోజు రోడ్ల మీదకి రావడం కూడా చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగాపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారు కడుపు మండి రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. నిన్నగాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క మహిళకి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగి కూడా 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క కొత్త పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కడి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలే. రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలే.